హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరా తెలుగు డ్రామా బ్లాగ్స్. నేను మీకు ఈరోజు వెన్ ద ఫోన్ రింగ్స్ అనే డ్రామా పార్ట్ 8ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీకు ఈ డ్రామా నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. డ్రామా స్టార్టింగ్లో మన హీరోయిన్లు కలిసిపోయి ఉంటారు కదా. సో హీరో వచ్చేసి హీరోయిన్ కోసము ఫుడ్ చేసి ఇస్తాడు. ఆ ఫుడ్ తిని హీరోయిన్ చాలా బాగుంది అని చెప్తూ ఉంటుంది. హీరో అంటాడు, మనం ఎప్పుడూ కూడా ఇలా ఇంట్లో క్వాలిటీ టైంని స్పెండ్ చేయాలి, నువ్వు ఈ ఇంటిని ఎప్పుడు కూడా జైల్లో ఫీల్ అవ్వకూడదు అంటుంటే హీరోయిన్ అంటుంది, నేను ఎప్పుడు కూడా ఇంటిని జైలుగా ఫీల్ అయ్యాను నీకు చెప్పలేదే. ఈ 3 ఇయర్స్లో మనం ఎప్పుడు కూడా నార్మల్ కపుల్గా లేము, సరిగ్గా మాట్లాడలేదు, కబుర్లు చెప్పుకోలేదు, ఒకరినొకరు కాసేపు కూడా చూసుకునే వాళ్ళమే కాదు, కలిసి డిన్నర్ చేసే వాళ్ళమే కాదు, అంతేకాదు కలిసి బెడ్రూమ్లో కూడా ఉండే వాళ్ళం కాదు అని చెప్తుంటే ఆగిపోతుంది. అప్పుడు హీరో అంటాడు, ఏంటి నీకు అది కావాలా, మన ఇద్దరం కూడా ఒకే బెడ్రూమ్ని షేర్ చేసుకోవడము, సో నువ్వు నన్ను అది అడిగితే సరిపోతుంది కదా అని చెప్పి అంటూ ఉంటాడు. నీకు తెలుసా, నాకు ఈ ఇల్లు ఒక వెచ్చదనం లాంటిది, నీ ఇంటికి రాగానే లైట్స్ ఎగలేదు చూసి నా కోసం ఒక వ్యక్తి ఎదురు చూస్తున్నారనే ఆలోచనే నాకు ఎంత హ్యాపీనెస్ని ఇచ్చేదో తెలుసా. లోపలికి రాగానే నిన్ను చూడగానే నా వెనకాల మాట్లాడే సౌండ్స్ అన్నీ కూడా ఆగిపోయాయి, నాకు ఎంత పీస్ఫుల్గా అనిపించేదో తెలుసా అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని హీరోయిన్, ఇదంతా కూడా నాకు ముందే ఎందుకు చెప్పలేదు అంటుంటే, నీకు గుర్తుందా నేను ఒకప్పుడు నా మీద నీకు ఎటువంటి ఫీలింగ్స్ పెట్టుకోవద్దని చెప్పాను అంటుంటే హీరోయిన్ అంటుంది, అవును నువ్వు అంత హార్ష్గా మాట్లాడవలసింది కాదు అంటుంటే హీరో అంటాడు, అలా కాదు నేను భయపడ్డాను నా మనసులోకి నువ్వు ఎప్పుడు వచ్చేస్తావో ఎలా వచ్చేస్తావో అని చెప్పి, కానీ ఇప్పుడు చూసావా నువ్వు ఆల్రెడీ నా మనసులోనే ఉన్నావని నేను తెలుసుకోలేకపోయాను, నేను నీకు ఇలా అలవాటైపోయాను అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, నేను నీ ప్లానే కాదన్నావు కదా, సో నీ ప్లాన్ ఏంటి అని హీరోయిన్ అంటుంది. బట్ హీరో ఏ ఆన్సర్ ఇవ్వడు. హీరోయిన్ అంటుంది, ఈ ఫోన్ గురించి ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయలేదా, సో నేను ఇందులో ఇన్వాల్వ్ అయినాను కాబట్టి నేను ఖచ్చితంగా అక్కడికి వస్తానంటే హీరో అంటాడు, లేదు నువ్వు ఎటువంటి విషయాలను చెప్పనవసరం లేదు, అదంతా కూడా నేను హ్యాండిల్ చేస్తాను, అయినా నీకు తెలుసా ఈ 406ని ఎంత మిస్ అవుతున్నానో, ఇందులో ఫైరీ హమ్జన్ కనిపిస్తుంది, అంతేకాదు నీ డ్రెస్ ఎక్కడ పెట్టావు అని చెప్పి హీరో వెళ్తుంటే హీరోయిన్ వెళ్ళి తన బ్యాక్ హక్ చేసుకొని ఆగిపోతుంది. ఏమైంది అంటే హీరోయిన్ అంటుంది, ఏమీ లేదు నువ్వు నన్నుగా యాక్సెప్ట్ చేశావు, నేను 406 అని తెలిసినా కూడా నన్ను క్షమించావు, నేను ఇప్పటికీ కూడా ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నానంటే హీరో తన్నే హక్ చేసుకుంటాడు. తన మనసులో అనుకుంటాడు, నా గురించి నీకు అన్నీ తెలిసినప్పుడు నువ్వు నన్ను ఇలాగే యాక్సెప్ట్ చేస్తావా హంజూన్ అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే కిడ్నాపర్ని చూపిస్తారు. అతనికి అదే అజ్ఞాత వ్యక్తి మెసేజ్ చేస్తాడు, ఫోన్ తీసుకున్నావా అంటే లేదు అని చెప్పి కిడ్నాపర్ అంటాడు. ఫ్లాష్ బ్యాక్లో అతను తీసుకోవాలనే వెళ్తాడు, కానీ అక్కడ గార్డ్స్ ఎక్కువగా ఉండడంతో ఒక ఫ్లవర్ బుకేని తీసుకొని లిఫ్ట్లోకి వెళ్తాడు. అక్కడే మన సీయూన్ కూడా ఉంటాడు. అతను చూసి వేరే అతను వచ్చి నువ్వు సీయూన్ కదా అని చెప్పి తను చాలా బాగా పొగుడుతూ ఉంటాడు. ఇదంతా కూడా కిడ్నాపర్కి నచ్చదు. సో అతను దగ్గరగా వెళ్ళి సీయూన్ స్మెల్ని చూస్తుంటాడు. అతనికి మెసేజ్ చేస్తాడు అజ్ఞాత వ్యక్తికి, నేను అతనికి ఉన్న అన్నిటినీ కూడా లాక్కోవాలనుకుంటున్నాను, చివరికి అతని దగ్గరికి వచ్చే స్మెల్తో సహా అని చెప్పి కోపంగా మెసేజ్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఇక్కడ హీరోయిన్ నిద్రలోంచి మేల్కుంటుంది. హీరో ఎక్కడ చూసినా కూడా ఉండడు అనమాట, తన బెడ్రూమ్లో కూడా ఉండడు. సో తను ఫోన్ చేస్తుంది, ఫోన్ చేసినా రెస్పాన్స్ ఉండదు. సో తను ప్యానిక్ అయిపోయి ఏడ్చేస్తుంది అనమాట. అప్పుడే తనకి మెలకు వస్తుంది. సో ఇదంతా కూడా తన కళ ఏంటుంది. వెంటనే కూడా హీరో రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తుంది. అక్కడ హీరో పీస్ఫుల్గా పనుకొని ఉంటాడు. సో మన హీరోయిన్ లోపలికి వెళ్ళి తన ఐస్ని నోస్ని టచ్ చేస్తుంటే హీరోకి మెలకు వస్తుంది అనమాట. అది చూసి మన హీరోయిన్ పారిపోవాలని చూస్తే మన హీరో లేచి తన వెంటనే కూడా దగ్గరికి బెడ్ మీదకి లాక్కుంటాడు. ఏంటి నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా అని హీరోయిన్ అడిగితే, లేదు ఈ 3 ఇయర్స్లో ఒక్కసారి కూడా నేను సెలవు తీసుకోలేదు కదా, సో ఈరోజు నేను హాలిడే తీసుకున్నాను, ఎవరు ఏమన్నా సరే నిన్ను వదిలి నేను వెళ్ళేదే లేదు, ఇక్కడే ఉంటాను అంటుంటే, అయితే ఏంటి నీ ప్లాన్ అని హీరోయిన్ అంటుంది. ప్లానా, నీకేదైనా ప్లాన్ ఉంటే చెప్పు వెళ్దాం అంటాడు. అంటే నేను ఎప్పుడూ కూడా ఊహించుకోలేదు మనము ఒక నార్మల్ కపుల్ లాగా టైంని స్పెండ్ చేస్తామని చెప్పి అని అంటూ ఉంటుంది.
అవునా, నువ్వు అలా ఎప్పుడు ఊహించుకున్నావని హీరో అంటాడు. నేనా, ఎప్పుడైతే హీరో తన వైఫ్ అని చెప్పుంటాడు కదా అప్పుడు అని చెప్తుంది. సో అప్పుడు నువ్వు నన్ను ఫాల్ ఇన్ లవ్ అయిపోయావా నాతో అంటుంటే హీరోయిన్ అంటుంది, నేనా నిన్న ఫాల్ ఇన్ లవ్వా, ఏం కాదు అని చెప్తుంటుంది. అప్పుడు హీరో అంటాడు, నేను నిన్ను ఎప్పుడు ఇష్టపడ్డానో తెలుసా, అప్పుడు అప్పుడు కాదు అప్పుడు అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడే తనకి ఫోన్ వస్తుందన్నమాట తన ఆఫీస్ నుంచి. సార్ మీరు అర్జెంటుగా కూడా ఆఫీస్కి రావాలి, ఇట్స్ చాలా అర్జెంట్ సార్ అని చెప్తూ ఉంటాడు. వీడవరా బాబు, 3 సంవత్సరాలకి ఒక్కసారి లీవ్ తీసుకుంటే అది నా భార్యతో టైం స్పెండ్ చేయడానికి, ఫోన్ల మీద ఫోన్లు చేసి చంపేస్తున్నారు, ప్రశాంతంగా ఉండిర్రా వీళ్ళు అని చెప్పి ఆఫీస్కి వెళ్తాడు. అక్కడ చూస్తే ఎవ్వరు కూడా ఉండరనమాట. ఏంటి ఎవరు లేరు అనుకుంటా ఉంటే అప్పుడు అందరూ లేచి, సర్ప్రైజ్ సార్, మీరు 3 ఇయర్స్లో ఎప్పుడు కూడా హాలిడే తీసుకోలేదు, సో మేము అర్థం చేసుకోగలము మీరు ఎంత డల్గా ఉన్నారో, మీకు ఈ సర్ప్రైజ్ ఇస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారని మేము ఇలా చేసామంటుంటే హీరో అనుకుంటూ ఉంటాడు, ఏంట్రా నువ్వు చేసింది, ఏదో భార్యాభర్తలు హ్యాపీగా ఉండాలని మేము అనుకుంటుంటే పానకంలో పుడకలాగా మధ్యలోకి వచ్చావు కదరా పుడకన అలా అని చెప్పి హీరో అనుకుంటూ ఉంటాడు. అంటే ఏంటి, నువ్వు నాకు ఈ సర్ప్రైజ్ ఇవ్వడానికి ఇక్కడ పిలిపించావా నిన్ను అంటుంటే అప్పుడే జిన్ వచ్చేసి, సార్ మీకు విషయం చెప్పాలంటాడు. ఆ కిడ్నాపర్ యొక్క అడ్రస్ని హీరోకి ఇస్తాడు. హీరో వెళ్తూ ఉంటే, సార్ నేను మీతో వస్తానంటే, లేదు నేను వెళ్ళగలను అని చెప్పి హీరో వెళ్ళిపోతాడు. ఇక్కడ హీరోయిన్ దగ్గరికి వాళ్ళ మదర్ వస్తుంది. నీ దగ్గరికి ఇన్యా వచ్చిందా, నాకు తెలిసిపోయింది మీ ఇద్దరికి ఫోన్ చేసి బెదిరించేది ఎవరో, అది ఖచ్చితంగా ఆ ఇన్యానే అంటుంది. ముందే ఎవరు చేశారా బాబు అని వాళ్ళు తలకాయలు గీక్కుంటూ ఉన్నారు. ఇది వచ్చేసి కొత్త డౌట్లు పెడుతుంది అనమాట. సో తను అంటుంది, మీ ప్లేస్లోకి ఇన్యా రావాలని ఇదంతా చేసిందని వాగుతూ ఉంటుంది. కానీ మన హీరోయిన్ అదేమీ పట్టించుకోదనమాట. అప్పుడే తనకి కిడ్నాపర్ మెసేజ్ చేస్తాడు, ఏంటి నీకు సీన్ గురించి పూర్తిగా తెలుసు అని నువ్వు అనుకుంటున్నావా, నీకు ఏమాత్రం తెలీదు, నేను చెప్పమంటావా సీన్ ఏంటి అని చెప్పి తనకు ఒక వీడియో పెడతాడు. ఆ వీడియోలో కింద హెడ్లైన్స్లో అనాథాశ్రమంలో పిల్లలు కిడ్నాప్ అయి ఉంటారు కదా, సో దాన్ని హెడ్లైన్గా వేస్తుంటారనమాట. అసలు దీనికి ఏంట్రా సంబంధం అని చెప్పి హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే తనకి మెసేజ్ చేస్తాడు, నీకు ఎలా ఉంది, నువ్వు నాకు మెసేజ్లకి రిప్లై ఇవ్వలేదు కదా ఇన్ని రోజుల నుంచి అంటే హీరోయిన్, నేను నిన్ను కలవాలి ఎక్కడున్నావు అని చెప్తుంది. సో తను వచ్చేసి అనాథాశ్రమం కాడే ఉంటాడు, అక్కడికి రమ్మంటాడు అనమాట. మన హీరోయిన్ అక్కడికి వెళ్తుంది. అప్పుడు హీరోయిన్ అంటుంది, నువ్వు అనాథాశ్రమంలో పిల్లల కిడ్నాపింగ్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నావు కదా, సో దాని గురించి ఏం తెలిసిందో నీకు నాకు కొంచెం చెప్తావా అని చెప్పి హీరోయిన్ అంటుంది. అలా కూడా తనకి చెప్తూ ఉంటాడు. ఇక్కడ ప్రెసిడెంట్కి ఎవరో బుకే ద్వారా నీ సన్ పాక్ సీను ఎవరు ఏం చేశాడనేది నాకు బాగా తెలుసు అని చెప్పి తనకి బుకే పంపించుంటారు. అది చూసి ఇతను చాలా టెన్షన్ ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఇక్కడ హీరో హౌస్కి వెళ్తాడు. ఆ హౌస్లో చూస్తే ఎవ్వరు ఉండదన్నమాట. పైన ఒక వీడియో ప్లే అవుతూ ఉంటుంది. మన హీరోయిన్కి ఏదంటే వీడియో ప్లే చేశారో అలాంటి వీడియోనే అనమాట. దాని కింద హెడ్లైన్ ఉంటుంది కదా, అది కూడా హీరో చూసేస్తాడు. ఆ హౌస్ కిందే కూడా ఉంటాడనమాట. హీరోని పిలుచుకొని వచ్చి, ఇదే హౌస్లో ఆ కిడ్నాపింగ్ జరిగింది, ఈ హౌస్కి ఇన్వెస్టిగేట్ చేయడానికి నేను ముందు కూడా వచ్చాను, అయినా ఇది నైట్ టైము, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది, వెళ్దామా అంటే ఇక్కడ ఎవరైనా స్టే చేస్తున్నారా, వాకిల్ ఓపెన్ చేస్తుందంటే నాకు తెలిసి ఇక్కడ ఎవరు స్టే చేయరని అంటాడు. అలా వాళ్ళిద్దరు వెనక్కి వెళ్ళిపోతుంటే హీరో వాళ్ళిద్దరిని చూసేస్తాడనమాట. వీళ్ళిద్దరు ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి హీరో వాళ్ళని చేస్తూ హీరోయిన్కి కాల్ చేస్తాడు. ఇక్కడ హీరోయిన్కి కాల్ వచ్చేసి చూసి వచ్చేసి లిఫ్ట్ చేసి మాట్లాడంటాడు. నేను ఎలా మాట్లాడగలనని మన హీరోయిన్ సైన్ లాంగ్వేజ్ చేస్తుంటే తను వచ్చి అంటాడు, నీ గురించి నిజం తెలిసిన వ్యక్తి మరొకరు అయింటారులే, నువ్వు మాట్లాడుతున్నావని నాకు తెలుసు, నీకు మాటలు వస్తాయని, సో మాట్లాడని అంటూ ఉంటాడు. ఇక్కడ మన హీరో వాళ్ళిద్దరు కార్కి ఓవర్టేక్ ఇచ్చేసి ముందు పక్క కార్ పెట్టి నిలబడతాడు. దాన్ని చూసి వెంటనే కూడా కార్ డోర్స్ని లాక్ చేస్తాడు. హీరో వచ్చేసి రా బయటికి అని చెప్పి హీరోయిన్ అంటూ ఉంటే అదేదో సామెత అంటారు కదండి, ముందొచ్చిన కొమ్మల కన్నా వెనకొచ్చిన తోకే ఎక్కువ అంట. అలా ఉంది మన హీరోయిన్ పని కూడా. అరే వాడి దగ్గర అన్ని విషయాల్ని కూడా చాలా సున్నితంగా ఇన్ఫర్మేషన్ అన్ని లాక్కునింది. ఇక్కడ చూస్తే హీరో వచ్చేసాడు, పిలుస్తున్నాడు అని చెప్పి డోర్ ఓపెన్ చేసేసి వెళ్ళిపోతుంది. ఏమమ్మా ఏంటి బాబు. అప్పుడు మన హీరోయిన్ని లోపలికి కూర్చోబెట్టి తనతో అంటాడు, చూడు నువ్వు అతనికి దూరంగా ఉండు, తన విషయంలో నువ్వు కలగ చేసుకుంటే
ఉంటే బాగుండదంటే అంటాడు. అసలు ఏంటి నీకు తనకు రిలేషన్షిప్, ఎందుకని నువ్వు తన విషయంలో కలగజేసుకున్నావని ఇతనంటే హీరో అంటాడు, నువ్వు అనాథాశ్రమంలో పిల్లల కిడ్నాపింగ్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నావంట కదా, సో నీకేమైనా తెలిసిందా అంటే అసలు దానికి దీనికి ఏంట్రా సంబంధం అని ఇతను అంటూ ఉంటాడు. ఏంటా సంబంధం, నువ్వు ఎప్పుడైతే మా లైఫ్లోకి వచ్చావో అప్పటి నుంచి ఆ కిడ్నాపర్ మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాడు. సో నాకు నీ మీద అనుమానం ఉంది, నువ్వు హంజున్కి దూరంగా ఉండు అని చెప్పి హంజుని తీసుకెళ్తాడు. దారిలో హంజుని అడుగుతాడు, ఏం చేసావు నువ్వు, అసలు ఊత ఎందుకున్నావంటే అప్పుడు హీరోయిన్ కిడ్నాపర్ తనకి మెసేజ్ చేసినట్టని చూపిస్తుంది. హీరో అంటాడు, ఈ మెసేజ్ చూసాక నువ్వు నన్ను కాంటాక్ట్ అవ్వకుండా ఎందుకని ఊను కాంటాక్ట్ అయ్యావు, నాతో మాట్లాడాలంటే నీకు భయంగా ఉందా అని చెప్పి హీరో అంటాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, అవును భయంగా ఉంది, నేను 406గా ఉన్నప్పుడు ఆ విషయం నీకు తెలిసే లోపలే నీ నుంచి పారిపోవాలని అనుకున్నాను. సో నువ్వు కూడా ఇప్పుడు నాలాంటి సిచ్యువేషనే పే చేస్తున్నావు కాబట్టి సో నాకు తెలుసు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అని చెప్పి, సో నువ్వు కూడా నా నుంచి అలా పారిపోతే నేను ఎలా ఉండగలను, నాకు మార్నింగ్ కూడా ఒక డ్రీమ్ వచ్చింది, ఎంత భయపడ్డానో తెలుసా, నన్ను ఇంతగా ప్రేమించే వాళ్ళు, ఇంతగా కేర్ తీసుకునే వాళ్ళు నువ్వు ఒక్కడివే, నువ్వు కూడా వెళ్ళిపోతే నాకు ఎవరుంటారు చెప్పు అని హీరోయిన్ అంటూ ఉంటుంది. దానికి హీరో తన్ని హక్ చేసుకుంటాడు. హంజున్ అంటుంది, ఇప్పుడన్నా నువ్వు ఏం దాచిపెడుతున్నావో నేను చెప్పాయి, నేను నిన్నుగా యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పి మన మధ్య ఎటువంటి దాపరికాలు ఉండకూడదని చెప్తుంది. అప్పుడు హీరో అంటాడు, హంజున్ నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి, రేపు టాపుద్దు నేను లేనప్పుడు, అంటే ఈ పీక్ సియూన్ అనేవాడు లేనప్పుడు, కావ్య ప్రెసిడెంట్ కొడుకు అనేవాడు లేనప్పుడు, ఒక స్పోక్ పర్సన్ అనేవాడు లేడు ఈ ప్రపంచంలో అన్నప్పుడు, నీ సియూన్ నిన్ను ఎప్పటికీ ప్రేమించే ఈ సియూన్ మటుకు నీతో లైఫ్ లాంగ్ ఉంటాడన్న విషయము నువ్వు ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకో అని చెప్పి అంటూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరు కూడా హక్ చేసుకుంటారనమాట. కట్ చేస్తే ఇక్కడ హీరో వాళ్ళ ఫాదర్ వచ్చేసి హీరోయిన్ వాళ్ళ ఫాదర్తో మాట్లాడడానికి వెళ్తాడు. ఇదంతా చేసింది నువ్వే కదా, ఆ బుకే పంపించింది అంటుంటే అప్పుడు అతను అంటాడు, నేనేం అలా చేయలేదు, నీకేనా పిచ్చే ఎందుకు అలా అంటున్నావు అంటే నాకు బాగా తెలుసు, ఆ రోజు పెళ్ళిళ్ళ విషయంలో కూడా నువ్వు అలాగే చేసావు, నీ కూతుని కావాలనే తప్పించి కావాలనే ఆ అమ్మాయినిచ్చి మా కంటగట్టావు అని చెప్పి అతను అంటుంటే, ఇప్పుడు నువ్వు పాస్ట్ తీయకు, నేను కానీ పాస్ట్ని తీసానంటే ఆ టైంలో నాకు వచ్చిన కోపానికి నేను ఏం చేసి ఉండేవాడినో నాకే తెలీదు, సో నీ లిమిట్స్లో నువ్వు ఉండడం మంచిదని వెళ్ళిపోతుంటే అప్పుడు హీరో వాళ్ళ ఫాదర్ అంటాడు, చూడు లాస్ట్ టైం నువ్వు చేసిన పని నాకు తెలియదు అనుకుంటున్నావా, ఇప్పుడు ఇండియా ఇక్కడికి వచ్చింది, నీ సమాధానం ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు. సో అతను వెళ్ళేసి ఇన్యాతో అంటాడు, నువ్వు ఇక్కడికి వచ్చిన విషయం నాకు ఎందుకని నువ్వు ఇన్ఫార్మ్ చేయలేదు అంటుంటే ఇన్యా అంటుంది, ఫాదర్ నా మ్యారేజ్కి ముందు ఒక పేపర్ వచ్చింది కదా, అందులో సీన్ ఒరిజినల్ సీన్ కాదని ఉంది, డిఎన్ఏ రిపోర్ట్స్ ఉన్నాయి, ఇది చూసి మీరు అస్సలు షాక్ అవ్వలేదు, ఈ విషయం మీకు ముందే తెలుసు అన్నమాట, అయితే ఆ పేపర్లో నాకు మీరు పంపించలేదు, ఎందుకంటే మీకు చెప్పాలనుకుంటే మీరు నోట్తోనే నాకు చెప్పుండే వాళ్ళు కదా, అసలు ఏం జరిగింది, అసలు మీ మధ్య అగ్రిమెంట్ ఏమైంది ఫాదర్ అంటుంటే అప్పుడు అతను గతం గుర్తు తెచ్చుకుంటాడు. అందులో హీరో వాళ్ళ ఫాదరు ఏంటి నువ్వు ఇప్పుడు చెప్తున్నావా నీ డాటర్ వెళ్ళిపోయిందని చెప్పి, అన్ని పెళ్లి పత్రికలో కూడా వాళ్ళిద్దరికి మ్యారేజ్ అవుతుందని తెలిసింది, ఇప్పుడు ఎలా సెకండ్ డాటర్ని ఇచ్చి మ్యారేజ్ చేస్తావు అంటుంటే ఇది మనము ఎవరికీ తెలియకుండా ఉంచుదామని చెప్పి అతను అంటాడు. దానికి ప్రెసిడెంట్ వచ్చేసి లేదు నేను అసలు ఒప్పుకోను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు వాళ్ళ ఫాదర్ అంటాడు, చూడు మీ ఫాదర్ నాకు ఒక మాట ఇచ్చాడు, అగ్రిమెంట్స్ ద్వారా కూడా చూడండి నేనేం అడిగితే అది చేయాలని చెప్పి ఆ అగ్రిమెంట్ని చూపిస్తారు. సో వాళ్ళు కూడా ఏ దారి లేక హీరో హీరోయిన్కి మ్యారేజ్ చేస్తుంటారు. అదంతా కూడా చెప్తూ ఉంటే మన ఇన్యా అంటుంది, ఫాదర్ మాకు యాక్సిడెంట్ జరిగినప్పుడు మీరు చాలా రోజులు యాక్సిడెంట్ చేసింది ఎవరు అని చెప్పి చాలా ఇన్వెస్టిగేషన్ చేశారు, బట్ సడన్గా ఆగిపోయారు ఫాదర్, మీకు ఎవరో చెప్పినట్టుగా అసలు ఏమైంది ఫాదర్ అని చెప్పి అంటూ ఉంటే అతను వచ్చేసి ఎవరో ఒక అతని వైపు గన్ని టార్గెట్ చేసి పెట్టుంటాడనమాట గతంలో. ఇదంతా గుర్తు తెచ్చుకొని తను అంటాడు, చూడు ఇప్పుడు నువ్వు పాస్ట్ని తీయద్దు, ఇప్పుడు నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి, నీ గురించి సీఎన్ గురించి అలాగే హంజున్ గురించి ఏమైతే జరిగిందో ఇవన్నీ కూడా కిడ్నాపర్కి తెలుసు, సో అతన్ని మనం ఎలా పట్టుకోవాలనేది నువ్వు ఆలోచించు అని చెప్పి తనతో అంటూ ఉంటాడనమాట.
కట్ చేస్తే హీరో వాళ్ళ స్టెప్ మదర్ అండ్ స్టెప్ ఫాదర్ ఇంటర్వ్యూ ఇస్తుంటాడు. అందులో యూరి వచ్చేసి అంటుంది, మీరు ఇంత స్వీట్ కపుల్గా ఎలా ఉంటారు, మీ మధ్య ఉన్న ఈ రహస్యం ఏంటి అని చెప్పి యూరి అంటుంది. పాపం ఈ పిచ్చి పిల్లకి తెలీదు, వాళ్ళ కెమెరా ముందే స్వీట్ కపుల్గా నటిస్తున్నారు, కెమెరా వెనకాల కొట్టుకుంటూ తిట్టుకుంటూ చాలా దరిద్రమైన కపుల్స్ అని తనకు అర్థం కావడం లేదు. వీళ్ళు కూడా ఏం ఓవర్ యాక్టింగ్ చేస్తారండి, అస్సలు యాక్టింగ్ చేస్తున్నట్టే అర్థం కాదు. ఆ తర్వాత యూరి అంటుంది, ఇప్పుడు సీఎం చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు కదా అంటే అప్పుడు వాళ్ళ మదర్ వచ్చి అంటుంది, అవును మేము త్వరగా దీనికి యాక్షన్ తీసుకుంటామని చెప్తుంది. అలాగే నా కొడుక్కి నేను ఒక విషయం చెప్పాలనుకున్నానంటే, సరే మ్యామ్ కెమెరా వైపు చూసి మీరు చెప్పండి అని యూరి అంటుంది. సో ఆ కెమెరా వైపు చూసి తను చెప్తుంది, నాన్న సీయున్ నేను నీకు చిన్నప్పుడు ఏం చెప్పేదాన్ని గుర్తుందా అని చెప్పి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. తను ఒక అబ్బాయిని వాకిలేసేస్తుంది కదా, కీస్ వేసేసి తనతో ఉంటుంది, నేను నీకేమీ లాక్ చేయడం లేదు, నేను ప్రొటెక్ట్ చేస్తున్నానని చెప్పుంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ కూడా తను అదే చెప్తుంది, నేను అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ కూడా నేను ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాను నాన్న అని చెప్పి కెమెరా ముందు చెప్తుంది. సో తను చెప్పేది ఒరిజినల్ సీయూన్ అనమాట, మన సీయూన్కి కాదు. కట్ చేస్తే మన సీయూన్ కూడా ఇంటర్వ్యూ ఇస్తుంటాడు. అందులో వాళ్ళందరూ కూడా అతన్ని పర్సనల్ క్వశ్చన్స్ వేస్తుంటే అతను ఒక వీడియోని ప్లే చేస్తాడు. ఈ వీడియో వచ్చేసి హీరోయిన్కి తనకి కిడ్నాపర్ ప్లే చేసి ఉంటాడు కదా, సో అదే అనమాట. తను వచ్చి చెప్తాడు, ఇది నాకు క్రిమినల్ పంపించాడు, దీని కింద అనాథాశ్రమంలో ఉన్న పిల్లల కిడ్నాప్ కేసు ఉంది. సో దీని గురించి ఎవరైతే నాకు పర్టికులర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళకి నేను ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ అనేది ఇస్తాను అని చెప్పి పబ్లిక్గా అనౌన్స్ చేస్తాడు. వాళ్ళంతా కూడా అలా చేయాలని మంచి ఛాన్స్ అని అనుకుంటూ ఉంటారు. కట్ చేస్తే హీరోయిన్ తన వర్క్ నుంచి వెళ్తూ ఉంటుంది, లిఫ్ట్లో మన హీరో కూడా ఉంటాడు. అలా ఒక్కొక్కరు వచ్చే కొద్దీ మన హీరో బ్యాక్ సైడ్గా వెళ్ళిపోతుంది. అప్పుడు హీరో తన హ్యాండ్ పట్టుకొని అంటాడు, సైన్ లాంగ్వేజ్ చేస్తూ చెప్తాడు, నువ్వు తిన్నావా అంటే తిన్నాను, మీరు తిన్నారా అంటే నేను కూడా తిన్నాను అంటాడు. మీరు సైన్ లాంగ్వేజ్ బాగానే నేర్చుకున్నారా అంటే అవును, ఎవరు నాకు టీచర్, నువ్వే కదా, నా టీచర్ ఎంత గొప్పదో మరి అని చెప్పి తను అంటుంటాడు. సరే నేను ఫాస్ట్గా ఇంటికి వచ్చేస్తాను, నా కోసం వెయిట్ చేయని చెప్పి హీరోయిన్తో అంటాడు. హీరోయిన్ కూడా ఓకే అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక్కడ సీఎన్కి ఒక మెసేజ్ వస్తుందన్నమాట, తన ఎంప్లాయీ ఇచ్చి ఇస్తాడు, హీఈస్ అలైవ్ అని చెప్పి ఒక అతను చెప్పుంటాడనమాట. అది చూసి హీరో అంటాడు, అతను ఎక్కడ ఉండేదంటే అతను ఒక ఫిషింగ్ షాప్లో ఉన్నాడు అని చెప్పి అంటాడు. సో హీరో కూడా బయలుదేరుతాడు అనమాట ఆ ఫిషింగ్ షాప్కి. హీరో వెళ్తూ ఆలోచిస్తాడు. ఫ్లాష్ బ్యాక్లో మన హీరోని ఒక అతను చాలా బాగా చూసుకునేవాడు. అలా ఒక రోజు నైట్ హీరో బయటకు వచ్చాక ఒక అతన్ని ఒరిజినల్ సీఎన్ గ్రాండ్ సన్ వచ్చేసి నీటిలో ముంచేస్తూ ఉంటాడు. ఆ బాబు హెల్ప్ అని అడుగుతుంటే మన హీరో యొక్క కళ్ళని అతను కేర్గా చూసుకుంటాడు కదా, అతను వచ్చేసి క్లోజ్ చేసేస్తాడు. నువ్వు ఇక్కడ రావద్దని చెప్పాను కదా అని చెప్పి. సో అది గుర్తు తెచ్చుకొని అయితే అతను బతికే ఉన్నాడా, ఈ విషయం అతని గురించేనా అని చెప్పి వెళ్తూ ఉంటాడు. ఇక్కడ హీరోయిన్ హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే డోర్ బెల్ రింగ్ అవుతుంది. ఎవరా అని చూస్తే హీరోయిన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ అయి ఉంటుంది. తనని చూసి హీరోయిన్ అంటుంది, నువ్వు ఎందుకని ఇక్కడికి వచ్చావంటే నేను ఇక్కడికి ఎందుకు వచ్చానని కాదు నువ్వు అడగాల్సింది, అసలు నేను మ్యారేజ్ నుంచి ఎందుకు పారిపోయాననే విషయం నువ్వు అడగాల్సింది, అసలు సీన్ ఎవరో తెలుసా నీకు అని చెప్పి అతని DNA టెస్ట్ని ఇస్తుంది. నువ్వు ఎవరైతే సీయున్ అనుకుంటున్నావో అతను ఒరిజినల్ సీయున్ కాదు అని చెప్పి అంటుంది. అయినా మన హీరోయిన్ ఎటువంటి రియాక్షన్ ఇవ్వదనమాట. సో హీరో చెప్పింది దీని గురించి అయి ఉంటుంది, ఇదే అనుకుంటా హీరో నా దగ్గర దాచేదే అని హీరోయిన్ అనుకుంటుంది. అప్పుడు ఇన్యా అంటుంది, ఏంటి నువ్వు ఎటువంటి రియాక్షన్ ఇవ్వడం లేదు, నీకు ముందే తెలుసా అంటే హీరోయిన్ అంటుంది, తెలీదు, అయితే ఏంటి అతను సీన్ అయితే ఏంటి, నాకేం ఇబ్బంది లేదే అని చెప్పి తను అంటూ ఉంటుంది. ఇక్కడ సీన్ ఆ ఫిషింగ్ షాప్లోకి వెళ్తూ ఉంటాడు. అక్కడంతా పొగంతా ఉంటుంది. ఏమైందని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడ అతనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అతను కింద పడిపోయి ఉంటాడు. సో అతన్ని కాపాడడంలో అతను ఎత్తుకెళ్ళడంలో అక్కడ పవర్ షాక్ ఎక్కువైపోయి మంటలు వచ్చేసి వాళ్ళిద్దరూ కూడా పొగ వల్ల అక్కడే పడిపోతారనమాట. హీరో కూడా స్పృహ తప్పి పడిపోతాడు. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ అనేది ఒకటికొకటి అన్నీ కూడా కనెక్ట్ అవుతూ వస్తుంది. ఎలా అంటే హీరోయిన్ వల్ల యాక్సిడెంట్ సీన్ అనమాట. ఈ సీన్ ఒరిజినల్ సీన్ కాకపోవడము ఏంటో, ఈ సీన్స్ అన్నీ కూడా లాస్ట్కి ఒక దగ్గరికి వస్తాయని నాకు అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుంది అనేది నా కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.